దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే అనుదిన వాక్య ధ్యాన ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ ట్యూటీ ఫెలోషిప్ తరఫున శుభములు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నేటి ఈ ధ్యాన కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము కొత్త నిబంధన గ్రంథంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 32 నుండి 45 వచనాలు. రండి, సమయానుకూలంగా నేను మీ నిమిత్తమే కొన్ని వచనాలు చదివి ధ్యానంలోకి వెళ్తాను. ప్రియులారా, మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివిన తర్వాతనే ధ్యానం చేయవలసిందిగా మీకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వాక్య భాగం చదువుకుందాం. 35 నుండి నేను చదివి వినిపిస్తాను 45 వరకు. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగున్నదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండినట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటే అయినను, నేను పొందుచున్న బాప్తిస్వం పొందుట అయినను మీ చేత అగునా అని వారిని అడగగా, వారు, మా చేత అగుననిది. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్వము పొందెదరు, కానీ నా కుడివైపున ఎడమవైపున కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వానికే దొరుకునని వారితో చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోప్పడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ముఖ్యుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెననెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము కడపటి వారు మొదటి వారగుదురు. కడపటి వారు మొదటి వారగుదురు. ద లాస్ట్ షెల్ బికమ్ ఫస్ట్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభంగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, యేసు ప్రభు వారు తన శిష్యులకు యెరూషలేములో తాను త్వరలో పొందబోయేటువంటి శ్రమ, మరణం మరియు పునరుత్థానం గురించి ఆయన వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో యాకోబు, యోహానులు యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసు మహిమ యొక్క సింహాసనం పైకెక్కిన తర్వాత అతని ఎడమ ప్రక్కన కుడి పక్కన కూర్చొనిమ్మని వారు ఆయన అడిగారు. వారు శ్రమ మరియు మరణములో ఆయనతో పాలుపుచ్చుకొనుటకు అతని సింహాసనం యొక్క ఎడమ కుడి వైపున ఉంటారని ఎవరుంటారో ప్రభు వారికి తెలియజేస్తున్నాడే తప్ప మేముంటామని కోరిన వారి గురించి ప్రియులారా ప్రభు వారికి ఏమీ అభయం ఇవ్వలేకపోతున్నాడు. కనుక ఇతర శిష్యులు వారి అభ్యర్థనకు యాకోబు, యోహానుల మీద ఆగ్రహించుకున్నారు. నిజంగా వారి అభ్యర్థనకు మిగతా శిష్యులు బాధపడ్డప్పటికీ నిజంగా ఒక గొప్ప వ్యక్తి అందరికీ బానిసగా మారడానికి తాను అప్పగించుకుంటాడని యేసుప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ బోధించాడు. కనుక ఆయన కుడి పార్శ్వమున ఎడపార్శ్వమున ఎవరు కూర్చోవలసి ఉన్నదో అది ముందుగా నిర్ణయించబడుతుందని ప్రభు చెప్పిన మాట వారు అర్థం చేసుకోలేకపోయారు. ప్రియులారా, అది ఈ పాఠ్యభాగం యొక్క సారాంశం. ఇందులో ప్రభువారు ఆయన ఎవరో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 32, 34 వచనాల ఆధారంగా యేసు ప్రభువారు యెరూషలేమునకు వెళ్ళాడు. అక్కడ తన కొరకు శ్రమలు వేచి ఉన్నాయని, ఇతరులకు సేవ చేయడానికి తను పూర్తిగా అప్పగించుకోవాలని తన భూ సంబంధమైన ఉద్దేశాన్ని వారికి ఎలా నెరవేర్చబోతుందో చెప్పుకుంటూ వచ్చాడు. ఇలా ఇక్కడ యేసు ప్రభువారు తన యొక్క పునరుత్థానాన్ని చూసి పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మాత్రమే ఆయన అడుగుజాడల్లో మనం నడవగలమని, మన స్వకీయ ఆలోచన చేత, మన శారీరక ఆలోచన చేత ఎప్పుడు కూడా ఆయన మార్గాన్ని మనం వెంబడించలేమన్న సంగతి ప్రభు చెప్పిన మాట ఈ సందర్భంగా జ్ఞాపకం చేయబడుతున్నాయి. ప్రియులారా,
కాబట్టి మీకు మార్గం సరళం చేసిన యేసు మార్గాన్ని మీరు ఏ వైఖరితో అనుసరిస్తున్నారు అని నేటి పాఠ్యభాగం ద్వారా మన జీవితాన్ని మనము పరీక్షించుకోవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా. కనుక అందరూ కోరేది మొదటి వారై ఉండాలని తప్ప కడపటి వారుగా మనం ఇష్టపడట్లేదు ప్రియులారా. కనుక ఎవరికి ఏ స్థానము నిర్ణయించబడిందో ప్రభువారు ఈ మాటలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. కనుక ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠముగా మొదటి వ్యక్తిగా మారాలనే కోరిక ప్రజలను ఒక విధంగా నాశనం చేస్తుంది. కానీ సేవకుడుగా ఉండాలనే కోరిక తప్పకుండా ప్రజలను రక్షిస్తుంది. యెరూషలేములోని ప్రధాన యాజకులు మరియు శాస్త్రులు యేసును చంపారు, ఎందుకంటే వారి మొదటి స్థానంలో ఉండాలని కోరుకున్నారు. అయితే యేసు సేవకుని హృదయంతో అనేక మంది విమోచన క్రయతనంగా వారి కొరకు తాను ప్రాణం ఇచ్చుటకే వచ్చానని చెప్పాడు తప్ప మరొక విషయం కాదని నేటి పాఠ్యభాగం ద్వారా మనము గ్రహిస్తున్నాం ప్రియులారా. కనుక మీరు మీ హృదయాలలో ఏ విధమైన కోరికలు కలిగి ఆయనను వెంబడిస్తున్నారు? చాలామంది యేసును వెంబడించుటకు మేము గొప్పవారుగా ఉండాలను లేదా మొదటి స్థానం ఉండాలని ఆశపడుతున్నారు ప్రియులారా. కానీ ప్రభు వాక్యం అంటుంది, ఎవరు తమను తాము తగ్గించుకొని ఆ కడపటి స్థితిలో ఉండడానికి ఇష్టపడతారో లేక అందరికీ దాసులుగా తమ తాము అప్పగించుకుంటారో అలాంటి వారికి ప్రభు మొదటి స్థానం ఇస్తున్నాడు. కనుకనే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు అందరూ కడపటి వారన్నటువంటి మాట ఈ సందర్భంగా జ్ఞాపకం చేయబడుతుంది ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగాన్ని ఆధారం చేసుకొని ప్రియులారా మన జీవితానికి ఒక అన్వయింపుగా మొదటి స్థానము ఆశించేటువంటి వారందరూ ముందు కడపటి స్థానము పరిస్థితి ఏంటో ఎరిగిన వారై అక్కడ ఉండి అనేకులకు సేవ చేయగలిగితే ప్రియులారా తప్పకుండా దేవుడు ఆ మొదటి స్థానం వారికి కలిగిస్తాడు. కనుక మనము హెచ్చించబడాలని తగ్గించుకోకూడదు, కానీ తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు ప్రియులారా. కనుక ఆయన హెచ్చించే విధంగా ఆయన కొరకు మనం తగ్గించుకోవడం మనకు ఆశీర్వాదమే తప్ప మనుషులు మన తగ్గింపుని బట్టి ఒకవేళ మన బలహీనతగా భావించవచ్చు ప్రియులారా. నేటి పాఠ్యభాగంలో కడపటి వారు మొదటి వారగుదురు అనేటువంటి మాట యొక్క అర్థం మనం గమనిస్తూ ప్రియులారా, ఎవరైతే ప్రభు పేరట సేవ చేస్తూ తక్కువ వారుగా లేక వెనుకబడినటువంటి వారు కనబడుతున్నారో వారంతా ప్రభు రాజ్యంలో మొదటి స్థానం ఉండేటువంటి వారు కనబడుతున్నారని ప్రభు చెప్పిన మాటను ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా మొదటి స్థానం కొరకు ఆశించడం కంటే ప్రియులారా మరి ఆ తగ్గింపు స్థానం కోరుకొని అనేకులకు మేలు చేయటం ద్వారా మనం తగ్గించుకుంటే ప్రియులారా దేవుడు హెచ్చించినప్పుడు ఆ స్థాయిలో నిలబడతాం. అది దేవుని యొక్క ఆశ ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగంలో ధ్యానంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏ స్థానం నువ్వు కోరుతున్నావు? రండి ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థన మన కొరకు చేసుకుందాం. ప్రియమైన ప్రభువా, దేవా, రాజుగా నిన్ను విశ్వసించేలా అలాగే మా ప్రభువైన యేసు ఆయన ఎలాగ ఒక సేవకుని వలె హృదయంతో జీవించడానికి ఇష్టపడ్డాడో తండ్రి నాకు అలాంటి హృదయం అనుగ్రహించి నీ సాక్షులుగా వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడిందని ప్రభు చెప్పినటువంటి లేఖనాలను జ్ఞాపకం చేసుకుంటూ నిజముగా ప్రభు హెచ్చించాలని తగ్గించుకోకూడదు, కానీ తగ్గించుకున్న ప్రతి జీవితం తప్పకుండా దేవుని చాలా గుర్తించబడి హెచ్చించబడుతుందని నేటి పాఠ్యభాగం ద్వారా తెలుసుకుంటున్నాం. ఆ విధంగా మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటూ దైవ కార్యం కొరకు మనం తగ్గించుకుందాం. అలాంటి కృపా దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.